ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రియులరా, ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానము అంటే సమాధానమునకు ఆయన కర్తగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానం అని రాశారు. ప్రియమైన వాళ్ళరా, శాంతియు, సమాధానము, సంతోషము ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవాడండి. ప్రియమైన వాళ్ళరా, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా దేవునిలో ఉన్న గుణగణాలు. క్రీస్తులో పరిశుద్ధత ఉన్నది, క్రీస్తులో దయాళత్వం ఉన్నది, క్రీస్తులో సాత్వికము, దీర్ఘశాంతము, అటువలే సమాధానము, సంతోషము, శాంతి కూడా ఉన్నది. ప్రేమైన వర్లరా, మరి వాటిని ఎల్లప్పుడూ కూడా మన హృదయాలలో ఏలుచుండనియ్యాలి. ప్రేమైన వర్లరా, ఈ ఉదయకాలమందు మీ హృదయంలో సమాధానము పరిపాలన చేస్తుందా, లేకపోతే ఉద్రేకము, ఆవేశము? చాలామంది ఆవేశపూరితమైన మనస్సు కలిగి ఉంటారు. మరికొంతమంది మోసపూరితమైన మనస్సుని కలిగి ఉంటారు. కొంతమంది సంతోషభరితమైన మనస్సుని కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాలలో సమాధానపూరితమైన మనస్సును కలిగి ఉండాలండి. హృదయాలలో సమాధానము ఏలాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. ఎందుకంటే సమాధాన పరిచేవారిగా ఉండాలి. ఈ భూమి మీద ఎంతోమంది గొడవలు పడుతూ ఉంటారండి. ఎంతోమంది ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలంలో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన వర్లరా, కాబట్టి మనమైతే బ్రతుకున్నంత కాలము సమాధాన పరిచేవారిగానే ఉండాలి. ఎందుకంటే అది దేవుని కుమారుల యొక్క లక్షణము కాబట్టి బైబిల్ గ్రంథంలో అందుకుని రాస్తున్నారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నట్లుగా. ప్రియమైన వర్లరా, కావున ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో మరి సమాధానము వెళ్తుందా, లేదా కోపమో, ఉద్రేకమో, లేక ఇంకా వేరే వెళ్తున్నాయా అనేది కాకుండా సమాధానము ఏలేలా చూచుకోవాలి. క్రీస్తు మన కొరకు పరము నుండి భూమికి దిగివచ్చి ఆ అనుగ్రహించే సమాధానాన్ని ఇచ్చాడండి. సమాధానమును అనే బంధము చేత మనము ఐక్యత కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమాధానము చేత ఎన్నో అనుబంధాలని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.